హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించిన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. మొత్తానికి 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త పెన్షన్లు ఎప్పుడు పెంపు చేయబోతున్నారు, ఏ నెల నుండి ఇవి అందించడానికి ఆస్కారాలు ఉన్నాయనే సమాచారంతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అలాగే అర్హత కలిగిన వాళ్ళకి కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనేది కూడా ఇందులోనే డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియోని చివరికి చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో 100% కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న ప్రశ్న మీ అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పథకాలను కావచ్చు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కావచ్చు, ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటా ప్రభుత్వం వెళ్తుంది. అయితే ఇందులో ఆసరా చేయూత పథకానికి సంబంధించి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత, పల్లేరియా, డయాలసిస్ ఇలా 10 కేటగిరీలకు, అటు దివ్యాంగుల మిత్రులకు సంబంధించి ఒక కేటగిరీ, మొత్తం 11 కేటగిరీలకు కొత్త పెన్షన్లు పెంపు చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఈ పెన్షన్ల విషయంలో మీ అభిప్రాయం ఏంటిది? సో ఈ 2026లో ఈ పెన్షన్లు పెంపు చేయడానికి అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? పెంపు చేసే అవకాశాలు ఉన్నాయంటే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు వివరిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో అసలు 4,000 రూపాయల పెన్షన్లు, 6,000 రూపాయల పెన్షన్లు ఈ సంవత్సరంలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే లేవు అనే భిన్నాభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ వన్, జూన్ నెలలో ఆల్రెడీ ఇప్పుడు రైతు భరోసా ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 5,200 కోట్ల రూపాయలను దాదాపుగా 58 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేశారు. అంటే జూన్ నెలలో ఏదైనా పథకానికి నిధులను కేటాయిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది చాలా దయనీయంగా ఉంటుంది. అంటే ఇంకొక సైడ్ నిధులేయడానికి ఆస్కారం ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో కొత్త పెన్షన్లను పెంపు చేసి లబ్ధిదారులకు ఇచ్చే అవకాశాలు లేవు. అలాగే జూలై నెల విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే జూలై తర్వాత ఆగస్టు నెలలో కూడా అవే ఎలక్షన్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విడతల వారీగా వారాలకి పరిధిలో దాదాపుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికలు అనేవి ఉండాలి. కాబట్టి పలు ప్రాంతాలలో ఎన్నికల కోడ్ అమల్లో కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఆగస్టు వరకు పెన్షన్లు అనేవి అసాధ్యం. ఆ పెన్షన్ల ప్రక్రియ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్నట్లుగా తెలుస్తుంది. అక్టోబర్ 2వ తారీఖు నాడు 8,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించాలనే యోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 5 లక్షల మంది లబ్ధిదారులకి ఈ నిధులు అనేవి అందించబోతున్నట్లుగా సమాచారాలు అయితే ఉన్నాయి. సో కాబట్టి అది కూడా సాధ్యం కాకపోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఇక మూడో విషయం, కొత్త పెన్షన్లు శాంక్షన్. సో ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు అనేవి ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఒకవేళ కొత్త పెన్షన్లు పెంపు చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న బడ్జెట్ ఎంత? 14,800 కోట్ల రూపాయలు. ఒకవేళ పెంపు చేసి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తే ప్రభుత్వానికి 25,000 మేర కోట్ల బడ్జెట్ అనేది కావాలి. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు చేశారా అంటే చేయలేదు. కాబట్టి ఇవన్నీ పరిశీలన చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఈ నెలలో కానీ వచ్చే మరికొద్ది నెలలలో కానీ ఉండకపోవచ్చు అనే భిన్నాభిప్రాయాలు, పెంపు కూడా ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే దివ్యాంగుల మిత్రులకు సంబంధించి మాత్రం ప్రభుత్వం సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళను దరఖాస్తు చేసుకోమని అవకాశం కల్పించినట్లుగా సమాచారాలు ఉన్నాయి. దానికి సంబంధించిన చివరి తేదీ కూడా 20 జూన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి మీరు మీ సేవా కేంద్రాలను అలాగే సంబంధిత అధికారులను సంప్రదించే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.